వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తున్నామో, వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి మానవత విలువలేంటో, వరలక్ష్మీదేవి మనకి ఏం చెప్పాలనుకుంటుందో అది తెలుసుకొని వ్రతం చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది. లేకపోతే ₹1,00,00,000 ఖర్చు పెడితే ఈ ₹1,00,00,000 ఖర్చుతో ఇంకో ₹1,00,00,000 బయటికి వెళ్ళిపోతున్నాయి. కానీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా లక్ష్మీదేవి మాత్రం ఇంట్లోకి రాదుగాక రాదు. మహిళా లోకం అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చినాయి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి చాలా మందికి ఉన్నటువంటి అనుమానం. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం. అది 2వ శుక్రవారమా 3వ శుక్రవారమా అసలు లెక్కలేదు దానికి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు చేసుకోవాలి అని చెప్పి శాస్త్రంలో వ్రత కథలో చక్కగా చెప్పబడింది మనకి. అలాగే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయానికి వస్తే ముందు రోజుగానే మొత్తం ఇల్లంతా శుభ్రపరచుకోండి. శుభ్రంగా లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉంటుందంటే శుచై నమో నమః అని చెప్పి లక్ష్మీవారి నామాలు ఒక నామం వస్తుంది అష్టోత్తరంలో. ఆ నామం అర్థం ఏంటి? శుచిగా ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అనేది ఒకటి. ఇల్లు శుభ్రంగా ఉండాలి, దేహం శుభ్రంగా ఉండాలి, దీంతో పాటు మనసు శుభ్రంగా ఉండాలి. ఈ 3 శుభ్రతలు తప్పనిసరిగా ఈ శుచి అనేటువంటిది 3 కూడా ఉండాల్సిందే తప్పనిసరిగా. ఇక ఎక్కడైతే మనం పూజ చేస్తామో ఆ పూజ చేసే చోట అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఊరిగా నీళ్ళు చల్లేస్తూ చేసి ముగ్గేసుకొని చేసేస్తున్నారు. ఆవు పేడతో శుభ్రంగా అలికి దాని మీద ముగ్గు పెట్టారు. బియ్య పిండితో పసుపు కుంకంతో చక్కగా ముగ్గులు పెట్టుకోండి. అష్టదళ పద్మం అంటే మనకి కలుపుకి ఎట్లా ఉంటాయి? 8 రెక్కలు ఉంటాయి. అష్టదళం అంటాం కదా, అష్టదళ పద్మం అని చెప్పి చక్కగా ముగ్గు వేసుకోండి. దాని మీద పీట పెట్టండి. ఇప్పుడు మనం 365 రోజులు అటు ఇటు తిరుగుతుంటాం, శుభ్రంగా ఉండదు, అంత ఇదిగా ఉండదు కదా. ఎక్కడ ఆవు పేడ వాడతామో అక్కడ శుభ్రత. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఆవు పేడలో 5 రకాలు ఉంటాయి. ఆవు పేడ అంటే గోమయం, గోమూత్రం, గోక్షీరం అంటే ఆవు పాలు, గోదధి అంటే ఆవు పెరుగు, ఓకే, గోఘృతం అంటే నెయ్యి. ఈ 5 కలిపితే పంచగవ్య ప్రాసన అంటారు. పూర్వకాలంలో ఇప్పుడు మనం ప్రతి 6 నెలలకు ఒకసారి టీటీ చేయించుకుంటుంటారు అందరూ. టెట్వాక్ అంటే యాంటీబయోటిక్ అనమాట. ఎక్కడ ఏదైనా సెప్టిక్ అవ్వకుండా దెబ్బలు తగిలినా కూడా. పూర్వకాలంలో టెట్వాక్లు ఉన్నాయా? లేవు. అప్పుడు ఉండే వాడేటువంటి టెట్వాక్ ఏంటంటే ఈ 5 కలిపి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రాసన స్వీకరించేవాడు. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం. కొద్దిగా గోమూత్రం, గోమయం కొద్దిగా వేసి మిగిలినవన్నీ వేసేసి ఎవరైతే తీర్థంగా తీసుకుంటారో ఆ తీర్థం తీసుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. మంత్రానికి అర్థం కూడా ఏంటంటే దూది పింజని నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుందో ఈ తీర్థం తీసుకోవడం ద్వారా ప్రేగులకు పట్టినటువంటి మలినం కూడా వదిలిపోతుందని చెప్తారు. అంత గొప్ప టీటి. ఇప్పటికీ యాగాలు కానీ, ప్రతిష్టలు కానీ, హోమాలు కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు తప్పనిసరిగా పంచగవ్య ప్రాసన అంటారు. పంచ అంటే 5, గవ్యము అంటే ఆవు, ప్రాసన అంటే మనం స్వీకరించడం. ఈ 5టిని కూడా తప్పనిసరిగా ఒక పూజా విధానంలో పెట్టి స్వీకరిస్తూ ఉంటారు. దానికి ఇంట్లో పూజా విధానం కూడా కల్లా మనం చక్కగా 5 కలుపుకొని ఒక్కసారి ఇంట్లో అందరూ స్వీకరించవచ్చు, ప్రాసన చేయవచ్చు. చేస్తే లోపల పేగులకు పట్టినటువంటి రోగాలు కావచ్చు, మలినాలు కావచ్చు, మనసు పట్టినటువంటి బాధలు కావచ్చు, అన్నీ కూడా ఒక్కసారిగా నిప్పుల్లో వేసిన దూది పింజలాగా కాలిపోతాయి. అంత గొప్ప టీటీఏ. అలాంటిది గోమయంతో అలుకుతూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. గోమయంతో అలికిన తర్వాత పారిషు గంటలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అలికిన తర్వాత కొద్దిసేపు ఆరిన తర్వాత దాన్ని చూస్తుంటే అక్కడ నుంచి దృష్టి పక్కకి వెళ్ళదు మనకి. అంత గొప్పగా ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది. దాని మీద చక్కగా వరిపిండి ఇవన్నీ పెట్టిన తర్వాత ఎంత గొప్పగా ఉంటుంది కదా. శుభ్రత ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడ దాని మీద పీట పెట్టి పీటలో శుభ్రంగా కడగడమో, తుడవడమో, దడబెట్టబెట్టి చేసి దానికి కూడా చుట్టూ పసుపు పూసి బియ్యం పిండి కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోండి. దాని మీద పీట మీద ఒక వస్త్రాన్ని వేయండి. గుడ్డు కావచ్చు, టవల్ కావచ్చు, క్లోజ్ పీస్ కావచ్చు, మీకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి. దాని మధ్యలో బియ్యం,
బియ్యం పోసేసి బియ్యం మీద కలశాన్ని పెట్టాలి. ఈ కలశం ఎలా ఉండాలి? బంగారంది కావచ్చు, వెండిది కావచ్చు, రాగిది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, చివరికి శక్తి లేకపోతే మట్టి పాత్ర, మన మట్టి మూగుడు ఉంటుంది, ముంత ఈ ముంత అయినా పెట్టుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా ఇది లేదు. అది ముంత పెట్టి చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది, చూడటానికి కూడా కొత్తగా సరికొత్తగా ఉంటుంది. అది భూమి నుంచి పుట్టుకొచ్చినటువంటి మట్టితో పృథ్వీ తత్వంతో తయారు చేసినటువంటిది అయి ఉంటుంది. దానివల్ల ఇంకా పవిత్రత ఎక్కువగా ఉంటుంది. దాన్ని మృణ్మయ పాత్ర అంటారు సంస్కృతంలో. మృణ్మయ పాత్ర అంటారు. ఆ మృణ్మయ పాత్రను కలశంగా పెట్టుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. దానికి ఏ రకమైనటువంటి అంటు లేదు. దాంట్లో నీళ్లు పోయండి. కలశంలో నీళ్లు పోసి కలశానికి చుట్టూ చక్కగా కళ్యాణం బొట్టు పెట్టండి. గంధమో పసుపు పూసి దాని కళ్యాణం బొట్టు పెట్టండి. దాని మీద ఆ నీళ్లలో మామిడాకులు వేస్తుంటాం. దొరికితే అదొకటే దొరుకుతున్నాయి ఎక్కువగా, అది ఒకటి వేయండి. ఇంకా దొరికింది అనుకోండి, పంచపల్లవాలు అని చెప్పి 5 రకాలు ఉంటాయి. మామిడి, మేడి, జువ్వి, రావి, జమ్మి, ఈ 5 రకాలు కలిపితే పంచపల్లవాలు అంటారు. ఈ 5 ఆ నీళ్లలో ఉండేట్టుగా వేసేసండి. బొమ్మ దాని చిన్న చిన్న బొమ్మలు చాలు మనకి వేసేసి చక్కగా పైకి పెట్టుకొచ్చేట్టుగా పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయ కూడా శుభ్రంగా పసుపు పూసి దాన్ని కూడా చక్కగా కళ్యాణం పుట్టి పెట్టి దాని మీద బ్లౌజ్ పీస్ను త్రికోణాకారంలో మడుస్తూ ఉంటాం. మడిచేసి ఫోల్డ్ చేసేసి చక్కగా పెట్టి ఆ బ్లౌజ్ పీస్ కూడా అమ్మవారి బొట్టు పెట్టాడు. బొట్టు పెడితే అది పూర్ణ కుంభం. కుంభంలో ఏ దేవతనైనా ఆవాహన చేసుకోవచ్చు. కలశంలో ఏ దేవతనైనా ఆవాహన చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సత్యనారాయణ స్వామి, మంగళగౌరి వ్రతం చేస్తే మంగళగౌరి, వరలక్ష్మి వ్రతం చేస్తే వరలక్ష్మిని, ఏ వ్రతం చేసినా కేదారేశ్వర వ్రతం చేస్తే ఈశ్వరుని, ఏ దేవతనైనా ఆవాహన చేసుకోవడానికి కుంభం అనేటువంటిది ప్రధానం. ఇది పరిశుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, దేవతా స్వరూపంగా ఉండాలి. దానికి నానా అలంకారాలు చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది కూడా. బియ్య పిడి ముక్కు పెడుతుంటారు, కళ్ళు పెడుతుంటారు. ఇవన్నీ ఏమక్కర్లేదమ్మా. కుంభము అంటే ఏంటి? పరిపూర్ణత్వం కలిగినటువంటిది అని అర్థం కదా. ఇక్కడ ఈ పంచపల్లవాలు వేయమని చెప్పడానికి కూడా కారణం కూడా నాన్న, పంచపల్లవాలు ఎప్పుడైతే నీళ్లలో నానుతూ ఉంటాయో మరుసటి రోజుకి తీసేస్తాం కదా, కలశం తీస్తాం కదా, అవి మనం స్నానం చేసే నీళ్లలో కొద్దిగా కలుపుకొని స్నానం చేయటం, ఇంట్లో అన్ని మూలలా చల్లుతూ ఉంటే మనకు ఉండేటువంటి శారీరకమైనటువంటి రోగాలు పోతాయి. సైంటిఫిక్ రీజన్ అది. ఈ పంచపల్లవాలు మొత్తం దాంట్లో నీళ్ళలో నానిపోయింది కదా, ఆ నీళ్లు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేయడం, బకెట్ నీళ్ళలో చుక్కులు వేసుకొని రోగాలు పోతాయి. ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఐశ్వర్యాల్లో, అంటే లక్ష్మి అంటే డబ్బు ఒకటే కదా, ఐశ్వర్యం, ఐశ్వర్యాలు ఆరోగ్యం కూడా ప్రధానం కదా కదా. కాబట్టి పంచపల్లవాలు ఈ విధంగా పెట్టి చేసుకోండి. విగ్రహాలు పెడుతున్నారు కొంతమంది, కొంతమంది నానా అలంకారాలు చేస్తుంటారు. బ్రహ్మాండంగా లక్షం ఖర్చు పెడుతూ ఉంటారు. దాంతోపాటు సెల్ఫీలు, రీల్స్ పెడుతూ ఉంటారు, సెల్ఫీలు పెడుతూ ఉంటారు, నానా గందరగోళం చేస్తూ ఉంటారు. అమ్మవారు నాకు ఎందుకు వచ్చిన కర్మరా అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తేంత హడావుడి చేస్తుంటారు మనవాడు. కలశం ఉంటే ఇలా ఉండాలని చెప్తున్నప్పుడు అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోయి లక్ష్మీదేవి బెంబేలెత్తేలా చేయడం కూడా తప్పే కదా నాన్న కదా. ఇంత శుభ్రంగా కలశం పెట్టుకున్న తర్వాత ఈ కలశానికి అమ్మవారికి మనం ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం, వినాయకుడికి పూజ చేస్తాం, పసుపుతో గణపతిని తయారు చేసి అన్ని విఘ్నాలు తొలగించు స్వామి అని చెప్పి విఘ్నాలకు అధిపతి కాబట్టి వినాయకుడికి పూజ చేస్తాం. వినాయక పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటే చక్కగా పంచామృతాలతో కడగండి, అభిషేకం చేసి కడుక్కోండి. కడిగి శుభ్రంగా బొట్టు పెట్టి కలశం దగ్గర పెట్టి అమ్మవారిని కలశంలో ఆవాహన, పుస్తకంలోనో యూట్యూబ్లోనో మీకు విధానం దొరుకుతుంది. చక్కగా ఆవాహన చేసి అమ్మవారిని అక్షతలు వేసి కలశం మీద అమ్మవారిని వరలక్ష్మీ దేవతాయే నమో నమః, సుఖో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుంటే అమ్మవారు వచ్చేసినట్టే. ఆ అష్టోత్తరం తీసుకొని, ఇప్పుడు అష్టోత్తర నామాలు ఉంటాయి, 108 నామాలు, సర్వోదితప్రదాయ నమో నమః అని చెప్పి నామాలు 108 నామాలు. ఈ 108 నామాలతో అమ్మవారికి పూజ చేయాలంటే ఎలాంటి పుష్పాలు తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చాలా మందికి ఉంటుంది. అవకాశం ఉంటే కలువ పుష్పాలు, లేదు గులాబీ పుష్పాలు,
లేదు మల్లెపూలు ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి, ఇప్పుడు సీజన్తో సంబంధం లేదు కాబట్టి మల్లెపూలైనా సరే ఇవి కూడా లేవు, మీ ఇంట్లో చెట్టు కాసినటువంటి పూసినటువంటి పూలు అవి కూడా లేవండి, ఎర్రటి అక్షతలు తీసుకొని అమ్మవారికి ఓం శ్రీం హ్రీం శ్రీయై నమో నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం శ్రీం హ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం హ్రీం శ్రీయై నమః, వికృత్యై నమః. అట్లా ప్రతి నామానికి ముందు వెనక ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీయై నమః అనేటువంటి మంత్రాన్ని జోడించి కనుక చేస్తే లక్ష్మీ పాశుపతం అవుతుంది. పాశుపతం అంటే ఏంటి? అర్జునుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి వస్త్రం. అస్త్రానికి ఉండేటువంటి లక్షణం కూడా ఏంటి? ఒకసారి వేస్తే పని పూర్తి కాకుండా వెనక్కి రాదు. అంత గొప్ప శక్తివంతమైనది పాశుపతాస్త్రం అంటారు దాన్ని. ఇలా చేస్తే సంపుడీకరణ చేయటం వల్ల లక్ష్మీ అష్టోత్తరానికి లక్ష్మీ పాశుపతాస్త్ర ప్రయోగం అవుతుంది అక్కడ. దానివల్ల మహాలక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పింది లక్ష్మీదేవిని కూడా మనం ఈ రకంగా పూజించుకోవచ్చు అంటారు. కానీ ఇప్పుడు కొంతమందిలో వస్తున్న సందేహం ఏంటంటే, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, లేకుంటే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు కానీ, కొంతమంది రకాలుగా చూసుకుంటే కనుక బ్యాంకుల్లో లోన్లు తీసుకుని అవి తీర్చలేక కూడా అన్నిటి నుంచి ఈఎంఐస్ ప్రెసెంట్ జనరేషన్లో అందరికీ తలనొప్పిగా మారింది ఏంటంటే ఈఎంఐ. సో దీని ప్రాబ్లమ్స్లో బాధపడుతున్న వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించుకోవాలండి? లేకుంటే మాకు ఇంకేదైనా ఒక కొత్త పద్ధతిని కానీ, లేకుంటే ఏదైనా ఒక మంచి విధానాన్ని కానీ చెప్పండి అని అడుగుతున్నారు. మరి వాళ్ళ కోసం కూడా ఏదైనా ఒక విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తప్పనిసరిగా ఈ పూజ ఈ నామాలతో ఇందాక అందుకనే చెప్తున్నా, సులువుగా చేసుకున్నట్టుగా పుష్పాల ఎక్కర్ల ఎర్రక్షతలు ఉన్నా సరిపోతుంది. మనం వెండి పాత్రలు పెట్టమని చెప్తున్నా, మట్టితో తయారు చేసుకుంటున్నా ముద్ద పెట్టమని చెప్తున్నాం. దీంతో పాటుగా ఈ పూజ చేసుకున్న తర్వాత ధూపం, అగరబత్తీలు, దీపం, నైవేద్యం. నైవేద్యం మన ఇంట్లో మనం ఏది చేసుకుంటే అదే నైవేద్యం. పంచాక్ష పరమాన్నాలే నాకు పెట్టమని అడగడం అమ్మవారు అక్కడ. ఏది చేసుకుంటే అది నైవేద్యం పెట్టడం. నైవేద్యం పెట్టి శనగలు ఉంటాయి కదా, శనగలు పొద్దున్నే నానపోస్తే ఆ టెంకలో నానిపోతే చక్కగా అది కూడా నైవేద్యం పెట్టి ముత్తైదుగురికి వాయినం ఇచ్చుకోవడం. ఒక 5 ముత్తైదుగురికో 3కో మీకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి చీరలు పెడతారా, బ్లౌజ్ పీసులు పెడతారా, ఏదైనా సరే వాటితో పాటుగా మీరు చేసుకునేటువంటి పిండి వంటలు 5, శనగలు, అట్లానే పండు, తాంబూలం, బ్లౌజ్ పీస ఏంటనేది. వచ్చిన ప్రతి ముత్తైదు కూడా చక్కగా కాళ్ళకి పసుపు పూసి, పెట్టుకోవడానికి తలలో పూలు ఇచ్చి, బొట్టు పెట్టి, గంధం పెట్టి, సూత్రాలకి పసుపు ఇచ్చి, తరువాత వాళ్ళే వరలక్ష్మీదేవికి అక్కడ మనం చూస్తూ ఉంటారు. అమ్మ ఇచ్చుకుంటేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఎవరు వచ్చారమ్మా నా వాయనం తీసుకోవడానికంటే నేను సాక్షాత్ వరలక్ష్మీదేవిలో వచ్చాను అని చెప్పి అక్కడ వరలక్ష్మీదేవి స్వరూపంగా ముత్తైదును చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నిజంగా చెప్తున్నాను, అయిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చేదానికంటే వాయనం, ఎవరికైతే మనం ఇచ్చేటువంటి చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ పనికొస్తుందో అలాంటి వాళ్ళని ఎంచుకొని ముత్తైదుకి ఇవ్వండి. ఎక్కడైతే అవసరం తీరుతుందో అక్కడ ఫలితం మీకు అవసరం తీరని చోట ఫలితం కనపడదు. అంతే. 10 కోట్లు ఉన్న వాడికి 1,00,000 రూపాయలు పెట్టి చెరుకున్నా కూడా ఏముంటుంది నాన్న? పెద్దగా గొప్పగా ఏముండదు. 1,00,000 రూపాయలే కదా, నేను 10 లక్షలు పెట్టుకుంటా అనుకుంటారు. అవునా? ఏమీ లేనటువంటి వాళ్ళని ముత్తైదువులుగా ఎంచుకుంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి వాయువు ఎంత ఆనందదాయకంగా ఉంటుంది, ఎంత గర్వంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటారు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు. లక్ష్మీదేవి అక్కడ అనుగ్రహిస్తుంది. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సినటువంటి విధానం. కానీ దీనికంటే వరలక్ష్మి వ్రతం చేస్తే ఫలితం వస్తుందా రాదా అనేటువంటి విషయానికి వస్తే, ఎలా చేస్తే ఫలితం వస్తుందా అనేటువంటి విషయాన్ని చెప్పుకుందాం. వరలక్ష్మి వ్రత కథ విని ఉంటారు, అవునా? దాంట్లో కథలు ఏంటంటే, చారుమతి అనేటువంటి ఒక స్త్రీకి వరలక్ష్మి అమ్మవారు కలలో కనబడి, అమ్మా నేను వరలక్ష్మి అమ్మవారిని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు అన్ని వరాలు ఇస్తారమ్మా అని చెప్పి చెబుతుంది. కళలోనే ఆవిడ అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తుంది, నమస్కారం చేసుకుంటుంది, స్తోత్రాలు చేస్తుంది, అమ్మవారి అంతర్ధానమై వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమేం చేసింది, ఈ వచ్చిన కళ ఊళ్ళో జనాలందరికీ చెప్పింది, ఇలా వరలక్ష్మి అమ్మవారట. అందరూ కూడా ఏమంటున్నారు, అబ్బా చారుమతిని అమ్మవారు అనుగ్రహించింది, మనందరూ కూడా అనుగ్రహించేటుంది, మనందరం చేసుకుందాం అంటారు. ఒక
ప్రాంతం చూసుకొని ఆ ప్రదేశంలో అమ్మవారి పూజ చేసుకుంటారు. మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి గజ్జలు వస్తాయి వీళ్ళకి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులన్నిటికీ గాజులు వస్తాయి. మూడో ప్రదక్షిణ చేయగానే ఒంటి నిండా బంగారం, ఇల్లు మొత్తం బంగారం అయిపోయి వీళ్ళని తీసుకెళ్ళడానికి రథాలు వస్తాయి ఇంటి దగ్గర నుంచి. ఇంత బంగారం ఉంది కాబట్టి కదా. వరలక్ష్మి అమ్మవారికి వ్రతం చేశారు, పూజ చేశారు, అంతా బాగుంది, ఇవన్నీ వచ్చింది. కానీ ప్రపంచంలో ఇంతమంది స్త్రీలు ఉండగా వరలక్ష్మీదేవి చారుమతినే ఎందుకు ఎంచుకుంది? అది అసలు కథలో ఉండేటువంటి, వ్రతంలో ఉండేటువంటి మోరల్ వాల్యూస్. ఆవిడ భర్తని దేవుడుగా ఆరాధిస్తుంది, అత్తమామల్ని గౌరవంతో రోజు పూజిస్తుంది, పిల్లల్ని బాధ్యతగా పెంచుతుంది, ఇరుగు పొరుగు వారితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఏ రకమైనటువంటి చెడు మాటలు ఇంట్లో మాట్లాడకుండా ముత్తైదుకు ఉండాల్సినటువంటి సకల లక్షణాలు ఆవిడలో ఉన్నాయి. కాబట్టి వరలక్ష్మీదేవి ఆవిడను ఎంచుకొని ఆవిడ కలవ కనబడి చెప్పింది. ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తే ఎలా చేస్తే ఫలితం వస్తుంది? ఇక్కడ భర్తని ప్రేమగా చూసుకుంటూ, పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటూ, అత్తమామల్ని గౌరవించుకుంటూ, ఇరుగు పొరుగు వారితో నవ్వుతూ, చక్కగా సంతోషంగా గడుపుతూ, అసలైనటువంటి ముత్తైదువు లక్షణాలు కలిగినటువంటి వాడు వ్రతం చేస్తే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంతేగాని ఖర్చు పెట్టి ఆర్భాటాలకు వెళ్ళి చేస్తే ₹1,00,000 ఖర్చు పెట్టినా వరలక్ష్మీదేవి రాదుగాక రాదు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను అలా 25 లక్షలు ఖర్చు పెట్టాం, డెకరేషన్ చేసాం, విగ్రహాలు తీసుకొచ్చాం, పెట్టేసాం, మొగడం పెట్టుకుని కిరణ్ రా అంటే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? పిల్లలను పట్టుకొని ఈ దరిద్ర పిల్లలు ఎక్కడున్నారు, చాలా దరిద్రం ఎప్పుడు చూసినా తిరిగితే వరలక్ష్మీదేవి వస్తుందా? అత్తమామల్ని గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళి పూజ చేసుకుంటారంటే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? ఇంట్లో అత్తమామలకి కూడు కూడా పెట్టకుండా గుళ్ళకి వెళ్ళి కోటి కుంకుమార్చన చేస్తాం, లక్ష కుంకుమార్చన చేస్తాం, ఇంత కుంకుమ వేసేస్తాం, 10 సార్లు లలితా సహస్రనామం పారాయణ చేసామంటే అమ్మవారు అనుగ్రహిస్తుందా? ముత్తైదు ఉండాల్సినటువంటి సకల లక్షణాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు వరలక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. అది లేకుండా ఎన్ని చేస్తే ఉంటుంది నాన్న, అవునా? కాబట్టి ఇకనైనా వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తున్నామో, వరలక్ష్మీ వ్రతంలో ఉన్నటువంటి మానవత విలువలేంటో, వరలక్ష్మీదేవి మనకి ఏం చెప్పాలనుకుంటుందో అది తెలుసుకొని వ్రతం చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది. లేకపోతే ₹1,00,000 ఖర్చు పెడితే ఈ ₹1,00,000 ఖర్చుతో ఇంకో ₹1,00,000 బయటికి వెళ్ళిపోతున్నాయి. కానీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా లక్ష్మీదేవి మాత్రం ఇంట్లోకి రాదుగాక రాదు. దీంట్లో ఏమాత్రం సంశయం లేదు. కాబట్టి ముత్తైదువులు ఎలా ఉండాలో అలా ఉండడం అనేది ముందు నేర్చుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం చేయండి. ఇంకొక మాట కూడా చెప్తా, ఎలా ఉండాలో ఇంటి ఇల్లాలు అలా ఉంటే ఏ లక్ష్మీదేవులు పూజ చేయకల ఇంటి ఇల్లాలే లక్ష్మి. అలాంటప్పుడే కదా వరలక్ష్మి ఈమె దగ్గరకు వచ్చింది. ఈమె వరలక్ష్మి దగ్గరికి వెళ్ళలేదుగా, వరలక్ష్మి అమ్మవారు ఈమె దగ్గరకు వచ్చింది కదా. అలా ఉంటే నువ్వు ఏ లక్ష్మి పూజ చేయాల్సిన అవసరం లేదు కదా, నువ్వే లక్ష్మి కదా. కాబట్టి ఇలా ఉన్న తర్వాత వరలక్ష్మి వ్రతాలు చేయండి, ఏ వ్రతమైనా చేయండి, ప్రశాంతంగా. నిజంగా గురువు గారు, ఇప్పుడు ఇది చెప్తే కొంతమందికి కోపం రావచ్చు, కానీ మీరు చెప్పిన అక్షర సత్యాలు. ఎందుకంటే ప్రజెంట్ చూస్తున్నాం, అత్తమామల్ని కొట్టారని, వేధించారని, లేకపోతే భర్తని ఇలా చంపేస్తున్నారు, ఎన్నో రకాలుగా చూస్తున్నాం. కానీ వాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన ఒక మాట ఇప్పటికైనా అర్థం చేసుకుని కళ్ళు తెచ్చుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ ఇంత మంచి విషయాన్ని మాతో కూడా పంచుకున్నందుకు, కథలో ఉన్న అసలు విషయాన్ని కూడా మాతో చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు.